కానీ ఎవరైతే నాకు చేత కాదయ్యా, నేను బలహీనున్నయ్యా, ఇటువంటి పనికిరాని వ్యక్తిని కూడా నన్ను వాడుకోగలిగితే నన్ను వాడుకో ప్రభువా అని ఆ హృదయముతోటి వస్తారో అటువంటి వారిని వాడుకొని బలవంతుని సిగ్గుపరచడానికి వాట్ ఎవర్ ఇస్ మేకింగ్ యు అఫ్రేడ్, బీ ఫార్ ఫ్రమ్ ఇట్. దాని నుండి దూరంగా ఉండండి. ఎందుకంటే ఆ భయముతోటి మీరు వెళ్తున్నారు అనుకోండి, ఆ భయము, ఆ మనుషులు, ఆ మాటలతో వెళ్తున్నారు అనుకోండి, ఇదంతా ఈ వాక్యం అంతా కూడా మన హృదయంలో చెల్లదు. వాటిని అందరితో చెప్పక్కర్లేదు, అందరికి చూపించనక్కర్లేదు. అందరూ మనవారు కాదు, అందరూ మనల్ని నిజముగా ఆర్ దే రియలీ హ్యాపీ ఫర్ యూ, మైట్ బి 1%. కానీ మిగతా వారందరూ కుళ్ళుకునేవారే, అసూయపడేవారే. బలహీనుని ఎత్తి వాడుకొని ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడండి. ఈరోజు చెప్తాడండి, మన జీవితంలో వీ నీడ్ టు బి క్రష్డ్, వీ నీడ్ టు బి హంబుల్డ్. మనము దీనులుగా తగ్గించుకుంటూ అనగద్రొక్కబడిన వారిలో నుండే సారం బయటికి వస్తుంది. మీరు దీనముగా ఆయన చెప్పినట్టు చేస్తే తప్పకుండా ఆయన వాడుకుంటాడు, బలముగా వాడుకుంటాడు.